హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ మామిడికాయ పచ్చడి పట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ కూడా ఉండుంటారు కదా. మన తెలుగు వాళ్ళకి మామిడికాయ పచ్చడి అంటే అదొక ఎమోషన్. మన వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా సరే అక్కడ కూడా ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి పట్టుకోవాల్సిందే. ఆ టేస్ట్ అలాంటిది. మరి మేమైతే మామిడికాయ పచ్చడి ఇప్పుడు పెట్టుకుంటున్నాము. ఆల్మోస్ట్ అందరూ పెట్టేసుకొని ఉంటారు కూడా ఈసారికి. మా అమ్మ ఈసారి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా చేసింది. ఇక్కడైతే మా తమ్ముడు కలుపుతున్నాడు. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్లో పసుపు ఇంకా నూనె వేసి ఫస్ట్ అయితే వాటిని అయితే బాగా కలుపుతున్నాడు. పసుపు నూనె వేసి బాగా కలిపిన తర్వాత అందులోకి ఉప్పు కూడా వేస్తున్నాడు. ఈ ఉప్పునైతే కల్లుప్పుని మిక్సీ పట్టాము. మా అమ్మ ఇందులోకి ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం అయితే తీసుకుంది. మేము తీసుకున్న మామిడికాయ ముక్కలకి అయితే ఉప్పు కూడా వేసి బాగా కలిపిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ కారం కూడా వేసి ఇక్కడ గంటతో అయితే కలుపుతున్నాడు. కారం కూడా బాగా కలిసిన తర్వాత అందులోకి ఇంకొంచెం నూనె అయితే వేసేసి వాటిని అయితే బాగా కలిపాడు. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక నైట్ అయితే వదిలేసేసింది మా అమ్మ. ఇదైతే తర్వాత రోజు అందులో వేసిన నూనె అయితే మంచిగా బయటికి ఊరింది. తర్వాత అందులోకి చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇంకా మెంతులు వేసి దంచింది. అవి ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలేమో పొట్టు తీసి విడిగా కలిపింది. తర్వాత ఆవపిండి కూడా వేసింది ఇందులోకి. ఇంకా అన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిసే వరకు బాగా చేత్తో కలిపింది మా అమ్మ అయితే. అవన్నీ బాగా కలిసిన తర్వాత లాస్ట్కి నూనె కూడా యాడ్ చేసింది. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఇంతే, ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు ఆ కలర్ చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్గా ఉంది నాకైతే. మీకైతే బిర్యానీ ఇంకా మామిడికాయ పచ్చడి రెండు పక్కన పెట్టి రెండిట్లో ఏదో ఒకటి తినమంటే ఫస్ట్ మీరైతే ఏం తింటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి తింటాను. మామిడికాయ పచ్చడితో కలిపిన అన్నమే తింటాను ఫస్ట్ అయితే. ఇంకా మామిడికాయ పచ్చడి కలిపేయడం అయిపోయిన తర్వాత దాన్ని అయితే ప్లాస్టిక్ డబ్బాలోకి మారుస్తుంది మా అమ్మ అయితే. అలా స్టీల్ గిన్నెలో వదిలేస్తే అది నల్లగా చిలుములాగా పట్టేస్తుంది అనేసి స్టీల్ దాంట్లో ఉన్నవారు, అందుకనే ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసింది. ఇంకా ఇదైతే ఫైనల్ టచ్ అనమాట. ఇదైతే అందరి ఫేవరెట్. ఇలాగ చేయకపోతే ఎలాగ చెప్పండి. మామిడికాయ పచ్చడి కలిపి నా గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని అలా తుడుచుకొని తింటుంటే అసలు ఆ టేస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇలా ఎంతమంది చేస్తారు?